బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కష్టం చెప్పుకొని రిలాక్స్ అవ్వగలగాలి. నువ్వు తప్పు చేస్తున్నావు అని తెలిస్తే కసిరి సరిచేయగలగాలి. నువ్వు బలహీనంగా ఉన్నావంటే నిన్ను ఈ సమాజం అవమానిస్తూనే ఉంటుంది. అందుకే బలంగా ఉండు, శారీరకంగా మరియు మానసికంగా. చాలామంది చనిపోయిన వారిని చూసి భయపడతారు, కానీ ఇక్కడ బ్రతికి ఉన్నవాళ్ళు అంతకన్నా డేంజర్గా ఉన్నారు. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు, కానీ ఏదో ఒకరోజు ఏదో ఒక సంఘటన నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నీకోసం నువ్వు బ్రతుకు, ఎవరిని నీకోసం బ్రతకమని అడక్కు. పక్కవాడితో కాంపిటీషన్లో ఉండు, కానీ కంపారిజన్లో ఉండకు. గాయాల గురించి ఆలోచిస్తూ ఆగిపోకు, గమ్యాన్ని చేరుకునే వరకు అలసిపోకు. నువ్వు గెలుపు కొరకు ప్రయత్నం చేయడం ఆపనంత వరకు నువ్వు ఓడిపోనట్టే లెక్క. మనసు గాయపడ్డ ప్రతిసారి మెదడు బలపడుతుంది. రేపు బాగుంటుంది అన్న నమ్మకమే ఈరోజు బలంగా పోరాడేలా చేస్తుంది. జీవితంలో కొందరంటున్న మాటలకు పులి స్టాప్ పెట్టాలి అంటే నువ్వు తెగించాలి, తప్పదు. నిర్ణయం తీసుకోవడానికి నిమిషం సరిపోతుందేమో, కానీ దాన్ని నిలుపుకోవడానికి క్షీరసాగరం మదనం జరగాలి. ఒక్క క్షణం సహనం నిన్ను బంధానికి దగ్గర చేస్తే, ఒక్క క్షణం అసహనం నిన్ను అన్ని బంధాల నుండి దూరం చేస్తుంది. జీవితంలో బాధలు తట్టుకొని నిలబడిన వాడివైతే నీకు బాధ్యతలు బరువుగా అనిపించవు. ప్రతి ఉదయం మరో అవకాశమే నువ్వు అనుకున్న దానిని సాధించడానికి. అతిగా ఆలోచించినంత మాత్రాన జరిగిపోయింది ఏదీ మారిపోదు. నువ్వు ప్రయత్నిస్తే నువ్వు కోరుకున్నది నీకు అందకుండా పోదు. మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.